గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ జిహెచ్ఎంసి గ్రౌండ్స్కి వచ్చి ఉన్నాను. ఇక్కడ గ్రౌండ్లో సారు కలిశారు. సారు చాలా ప్రముఖులు. మరి ఎంతోమందికి తనదైన శైలిలో విద్యను అందించి ప్రాథమిక పాఠశాలలో మరి ఉపాధ్యాయునిగా, ప్రధాన ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి, అంతేకాకుండా ఎంతోమందిని ప్రోత్సహించి మరి మంచి సమాజంలో మంచి విద్యార్థులను తీర్చిదిద్ది తనదైన శైలిలో ఎంతోమందికి ఉద్యోగాలను కూడా తనదైన శైలిలో మరి సహకరించి మరి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సార్ను మనం 2-3 మాటలు అడిగి తెలుసుకుందాం. ఏంటిని నవతరానికి తను మరి ఇంకా ఏంటి సూచనలు, సలహాలు కూడా సార్ తోటి తెలుసుకుందాం. సార్ యొక్క మరి బాల్యము, మరి సార్ యొక్క ఎడ్యుకేషన్ కూడా ఏ విధంగా చదివాడు, సార్ యొక్క మరి స్థితిగతులు కూడా సారు తెలియపరుస్తారని సార్ను కలుసుకుందాం. సార్ మీకు నమస్కారం సార్. నమస్కారం సార్. థ్యాంక్స్ సార్ మీరు కలిసినందుకు. సార్ ఏం లేదు, మా ప్రేక్షకులకు మరి మీ యొక్క సందేశము ఏంటంటే, నవతరానికి మీలాంటి వాళ్ళ సందేశం చాలా ఉత్తమం కాబట్టి, చాలా ఉపయోగం కాబట్టి సార్ మీ యొక్క సందేశాన్ని ఇవ్వండి. మీరు ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్లో మరి ప్రధాన ఉపాధ్యాయునిగా ప్రాథమిక పాఠశాలలో చేసి ఉన్నారు. మీకు మరోసారి నమస్కారాలు తెలియపరుచుకుంటూ మీ గురించి వివరించండి సార్. నేను ఈ రంగారెడ్డి జిల్లాలో చాలా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసి రిటైర్డ్ అయినాను సార్. అయితే ముఖ్యంగా నేను ఈరోజు సమాజానికి ఇవ్వాల్సినటువంటి నేను చేసిన గొప్ప పనుల కన్నా ఈ రోజులలో పిల్లలు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువసేపు ఈ టీవీలు చూడటము, ఫోన్లు చూడటమే అవుతుంది. కాబట్టి దానికి పేరెంట్స్ చేయాల్సినటువంటిది ఏంటిదంటే, 12 సంవత్సరాల వరకు పిల్లలను వాళ్ళ పిల్లలలాగా పెంచి, వాళ్ళు 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు వాళ్ళ పిల్లలు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా వాళ్ళ మూమెంట్ను ప్రతి దాన్ని గమనించాలి. గమనిస్తేనే వాళ్ళు చెడు అలవాట్లకు పోకుండా వాళ్ళు మనకు సరి అయిన మార్గంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే పేరెంట్స్ ఈ రోజులలో పేరెంట్స్ కూడా ఎవరు కూడా చాలా బిజీలో ఉంటారు, బిజీ లైఫ్లో. మనకున్నటువంటి లైఫ్లో పిల్లలను కూడా మనం సన్మార్గంలో పెట్టడం ఒక మార్గంగా, ఒక పద్ధతి కాబట్టి వాళ్ళను మనం సన్మార్గంలో పెట్టాలంటే వాళ్ళను తప్పకుండా 10 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు వాళ్ళను ఒక ఫ్రెండ్స్ లాగా చూసి వాళ్ళ ప్రతి మూమెంట్ను వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏంటిది అనేటువంటిది గమనించకుంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం హై స్కూళ్ళల్లో 14-15 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలు కూడా డ్రగ్స్కు అలవాటయ్యి సమాజానికి ఎంత చెడుగా ప్రవర్తిస్తూ ఎంత చెడుగా తయారవుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి అట్లా కాకుండా వాళ్లకు కొన్ని నియమాలు చెప్పాలి. ఏది చిన్నప్పుడు కనుక మనం మంచి ప్రవర్తనతోని మంచి జీవితాన్ని గడిపినట్టయితే 18 సంవత్సరాల తర్వాత మనం పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు జీవితాంతం 100 సంవత్సరాలు సుఖంగా బతుకుతారు అనేటువంటిది వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం. అయితే నా బాల్యానికి సంబంధించినటువంటి చెప్పినట్టయితే, నేను 1 to 10th చదివిన తర్వాత మానేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ నా అదృష్టానికి మనకు 1983లో ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు ఓపెన్ యూనివర్సిటీ అనేటి ఫస్ట్ వచ్చింది. ఆ ఫస్ట్ బ్యాచ్లో నేను ఎంట్రన్స్ రాసి ఫస్ట్ బ్యాచ్ని పాస్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి తర్వాత బీఈడీ చేసి గవర్నమెంట్ టీచర్ సంపాదించుకున్నాను. అయితే ఆ రోజులలో 40 సంవత్సరాల క్రితం కూడా నాకు 1-2 సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయంగానే ఉద్యోగాలు దొరకలేదు. నేను దాదాపుగా 5 సంవత్సరాలు పట్టు విధులకుంటా నేను అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి డిఎస్సి 1994లో డిఎస్సి రాసినప్పుడు ఒకటేసారి పాస్ అయ్యి టీచర్ ఉద్యోగంలో చేయడం జరిగింది. కాబట్టి మరి చాలా పాఠశాలలు నేను పనిచేసిన, ప్రతి పాఠశాలకు పాఠశాల భవనాలు లేకుంటే పాఠశాల భవనాలు, తర్వాత మరుగుదొడ్లు ఇవన్నీ నిర్మించి పిల్లలు ఈ రోజులలో నేను చెప్పినటువంటి పిల్లలు ఒక 10-12 మంది డాక్టర్స్, కొన్ని 100 మంది ఇంజనీర్లు వాళ్ళను తయారు చేయడం జరిగింది. వాళ్ళను కూడా పాఠాలు చెప్పినంతసేపు పాఠం చెప్పి ఆ తర్వాత వాళ్ళు నా కుటుంబ సభ్యులాగా వాళ్ళను దగ్గరికి పిలిపించుకొని వాళ్ళకు
మనం ఏ విధానంగా మనం ఉన్నట్టయితే జీవితంలో సార్, కష్టం లేకుండా సుఖంగా ఉంటాం అనేటువంటి సన్మార్గంలో నడిచేందుకు వాళ్ళను ప్రయత్నం చేయడం జరిగింది సార్ సార్ విన్నారా? కాబట్టి పిల్లలను మనం జాగ్రత్త చూడకుంటే సార్ వాళ్ళు జీవితాంతం బాధపడకుండా మనం కూడా వృద్ధాప్యంలో మనం కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి సార్ సార్ పిల్లల మీద మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలని నా యొక్క మనవి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు సార్ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ మీరు ఎంత అద్భుతమైన శైలిలో మాట్లాడి ఉన్నారంటే నవతరానికి మీలాంటి ఒక సీనియర్ సిటిజన్స్ యొక్క అవగాహన మీ యొక్క సందేశం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ నవతరము ఎటు వెళ్తుందో, వాళ్ళు ఏం చేస్తున్నారో, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు. కానీ తర్వాత ఫెయిల్యూర్ అయినాక బాధపడుతూ ఉంటారు. అది కాకుండా ప్రతి ఒక్కటి కూడా మీలాంటి పెద్దలు చెప్తున్న ప్రతి పాయింట్ని కూడా మైండ్లో పెట్టుకొని దాన్ని సరిసా వహిస్తుంటే వాళ్ళము మంచి తత్వాన్ని, మంచి దేశానికి మంచి మార్గాన్ని అందించిన వాళ్ళు అవుతారు. కనుక మీరు చాలా అద్భుతమైన శైలిని చెప్పి ఉన్నారు. అంతేగాక తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క తత్వం ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారని గమనించమని చెప్పారు. అవును సార్, ఇది చాలా ఉత్తమమైన సందేశము. ఎందుకంటే పిల్లలు మనం పిల్లలను అయ్యో మనం స్కూల్లో వేసాము, టీచర్స్కే అప్పచెప్పాము, మీకు అయిపోయింది అనకుండా తల్లిదండ్రులు మొదటి గురువు, మరి తండ్రి అయినా తల్లి అయినా మొదటి గురువు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా టైం కేటాయించి పిల్లల గురించి కూడా పాటుపడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం సంగతి అని వాళ్ళని పరిశీలించాలి, పరీక్షించాలి. వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఉండి మంచి ఉద్దేశాలు, మంచి భావాలు తెలియపరిచి ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మరోసారి నమస్మాంజలు కూడా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయికి రావాలంటే ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. ఆ ఒడిదొడుకులను తట్టుకొని నిలబడి మరి ఒక గవర్నమెంట్ జాబులు సంపాదించాలంటే మామూలు పనేమి కాదు. అది చాలా పోటీతో కూడుకున్న జీవితం కనుక అలాంటి పోటీలో ఉత్తమమైన పరీక్షలు రాసి మరి మీరు ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ప్రాథమిక పాఠశాలలో మరి ప్రధాన ఉపాధ్యాయునిగా ఉండి ఎంతోమందిని మరి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినందుకు మరోసారి మీకు హ్యాండ్స్ అప్ చెప్తూ నమస్సుమాంజలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా సార్ యొక్క గొప్పతనం. మీరు కూడా సమాజానికి తనదైన శైలిలో, మీ అయిన శైలిలో అందించి నవతరాన్ని ముందుకు తీసుకెళ్ళి మన దేశానికి, మన భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని మరోసారి మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.